మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. వేల పాటలు పాడిన జానకి గారు నిన్న చనిపోవడం జరిగింది. అసలు ఆవిడ చనిపోయినా గానీ ఆవిడ పాటలు ఆవిడ ఎప్పటికీ చిరస్థాయిగా బతికే ఉంటారు. సో మీరు కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. మీరు చేసిన సినిమాల్లో ఆవిడ పాటలు పాడారు. జానకి గారితో మీకేమైనా అనుబంధం ఉందా? ఉందమ్మా. ఒక్కసారి మేము హీరో విశాల్ పిక్చర్ చెన్నైలో ఈసీఆర్ రోడ్లో చేసాం. హ్మ్. అది గుర్తు తెచ్చుకుంటే చాలా కష్టంగా ఉంది మనసు. కొంతమంది మనం మర్చిపోలేం. ఎమోషనల్ ఒక చంద్రమోహన్ గారు కానీ, చలపతి బాబాయ్ కానీ, అలా జానకమ్మ. ఎందుకంటే ఆ షూటింగ్ చేసేటప్పుడు జానకమ్మ గారు ఇంటి ఎదురుగా షూటింగ్ చేస్తున్నాం. బాల్కనీ నుంచి నేను చూస్తాను, లాన్లో కూర్చుని ఉంటారు. సాయంకాలం వెళ్ళిపోయి ఆవిడతో టీ తాగేసి కాఫీ కావాలంటే ఏం కావాలరా అనేవాళ్ళు. ఆ రా అన్న మాట తప్పేది కాదు. ప్రతి ఒక్కళ్ళని అలాగే చూసేవాళ్ళు అమ్మ. అందుకే జానకి అని చెప్పలేం, జానకి అమ్మ అంటాం. జానకమ్మ తల్లిలాగానే అందరిని చూసేవాళ్ళు. ఆవిడ మనలో ఇప్పుడు లేదు అని శారీరపరంగా లేదు ఆవిడ, అంతే. సినిమా ఈ పాట ఉన్నంత వరకు బాలుగారు ఉంటారు, జానకమ్మ ఉంటారు, లతా మంగేష్ గారు ఉంటారు. సినిమాలో ఉన్నది ఒక అదృష్టం అంతే. అవును, అందరూ ఉంటారు, మనలోనే ఉంటారు. అది జానకమ్మ పాట విన్నంత వరకు, మనం విన్నంత వరకు, మనం ఉన్నంత వరకు ఆవిడ మనతోనే ఉంటారు. ఒక్కటే, మీ ద్వారా ఆవిడ ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. అంటే చివరిసారి మీరు ఎప్పుడైనా కలిసిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఒక 3 years ముందు అనుకుంటా, 3-4 years ఉండొచ్చు. ఆ తర్వాత నేను కలవలేదు. చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తున్నాం. వాళ్ళ అబ్బాయి పక్కన ఉన్నారు. అంటే అబ్బాయికి కొంచెం ఏదో సిగరెట్ తాగే అలవాటు ఉంది. సిగరెట్ రూమ్కి వెళ్ళారు. అమ్మని చూసేటప్పుడు ఎదురుగా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కాఫీ ఇప్పించినమాట, ఇవరా అన్నారు. మళ్ళీ అలాగేరా. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళతో మనకి ఎక్స్పీరియన్స్ ఉండిపోతుంది. అది మనసులో అందరూ వెళ్ళాల్సిందే, కానీ కొంతమందితో మనం ఇంకొన్నాళ్ళు ఉండుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. అలా అనిపించేది జానకమ్మతో. నా తల్లిని కోల్పోయినట్టే ఫీల్ అవుతున్నా నేను. నేను పొద్దున్నే మా స్టాఫ్తో చెప్పాను, రాత్రి మీరు ఇలా వెళ్ళారా, న్యూస్ వస్తుందిరా. రాత్రి నుంచి మనసు కొంచెం ఏదో మనం బరువెక్కి కూర్చున్నాం. మనం మనుషుల్ని మనం పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది, అలాగుంది. ఆ రోజుల్లో సింగర్స్ సినిమా వాళ్ళకి పరిచయాలు అనేవి ఎలా ఉండేవి? అంటే కలిసి వాళ్ళు ఎప్పుడైనా షూట్స్ అవుతూ 100% ఉంటుందమ్మా. ఒక హీరో పాడుతున్నారు అంటే వెళ్ళిపోయి స్టూడియోలో వాళ్ళతో ఇలా పాడితే బాగుంటుంది కదా, వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుందని విని బాలుగారు పాడేవారు అని. బాలుగారితో నేను 2 పిక్చర్లు చేశాను. వర్క్ చేసేటప్పుడు 2 పిక్చర్లు వర్క్ చేశాను. కానీ కాంబినేషన్ లేకపోయినా కూడా ఒక 2 సీన్ మాత్రమే కాంబినేషన్ ఉంది. అలా చెప్పేవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని. అలా జానకమ్మ మేము లాన్లో కింద కూర్చొని అమ్మతో మాట్లాడేది, ఇవన్నీ కొన్ని ఎక్స్పీరియన్స్. అవన్నీ అది ఉండేది అప్పట్లో, అది ఉండేది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, చిత్రమ్మకి మనోగారికి మనోధైర్యం చాలా ముఖ్యం. వాళ్ళిద్దరికి మాట్లాడితే జానకమ్మ జానకమ్మ అంటారు చిత్ర గారు. మనోగారికి కూడా అంతే, జానకమ్మ జానకమ్మ అని. ఇద్దరు, ఒక ఎడం భుజం పోయింది, కుడి భుజం పోయింది. ఇద్దరు లెజెండ్స్ పోయారు. మనోగారికి కానీ చిత్ర గారికి కానీ ఆ దేవుడు ఇంకా మనోధైర్యాన్ని ఇవ్వాలి, మనోబలం ఇవ్వాలి. మాటకి చిత్రమ్మ ఎప్పుడు అంటూ ఉంటారు జానకమ్మ జానకమ్మ అని. అంత ఇష్టం ఆవిడకి. ఇప్పుడు మనోగారు ఎలా ఉంటారో అని తలుచుకుంటే నాకు కష్టంగా ఉంది. ఇందాక మీరు అన్నారు కదా, అంటే ఇప్పటి తరంని కొంచెం, అంటే చాలా చేంజెస్ వచ్చాయి సినిమాలలో. ఇప్పటి తరంని కొంచెం అర్థం చేసుకోవడం కష్టం, మాట్లాడడం కన్నా వాళ్ళు చెప్పింది చేయడం అని. మరి అనిల్ విషయంలో మాత్రం అట్లా కాకుండా ఒకసారి మీకు పాత వాళ్ళని గుర్తు చేశాడా? అలాగని కాదు, పాత వాళ్ళు ఒక 50% ఉన్నా కూడా చెప్పే విధం ఉంది కదా. అమ్మ మీరు ఇలా చెయ్యండి అంటే అది ఎలా ఉంది, నువ్వు ఇలా చెయ్యి అది ఎలా ఉంది.
అప్పుడు మనకే యాటిట్యూడ్ వస్తుంది. ఉమ్, తనెవరు చెప్పడానికి, నాకు తెలుసు కదా ఉమ్, అన్నది వచ్చేస్తుంది. మీరు ఇలా చేస్తే బాగుంటుంది కదమ్మా, ఉమ్, ఓ ఓకే. ఇది చేస్తే బాగుంటుందని చెప్తున్నాడు, చేసి చూద్దాం ఉమ్, అనే ఒక లెవెల్ పెరుగుతుంది కదా, అవును. అలా చెప్పేవాడు తాను. ఓకే. నైస్. సో ఫస్ట్ ఒకసారి మీ గురించి 1000 సినిమాలు అని అన్నారు. 1000 సినిమాల ఈ ప్రయాణాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు? ఇదంతా మా గురుగారిది, ఉమ్, ఆయన బ్లెస్సింగ్ వల్ల, కె బాలచంద్ర గారి వల్ల. ఉమ్, ఓకే. అంతే. సింగిల్ వర్డ్ కె బాలచందర్. ఓకే. ఆయన మీకు చెప్పిన ఒక్క మాట? ఒక చిన్న ఒక అడ్వైస్ అది, చిన్న ఆ. కూడా కాదు, ఇప్పుడు నేను నిలబడ్డానికి అడ్వైస్ అది. మధ్యలో నాకు మా మదర్కి ఒక 3 పిక్చర్లు చేశాను, హీరోయిన్కి చేశాను. ఒకటి ఆగిపోయింది, ఒకటి 75 డేస్ ఆడింది, ఒకటి బయటికి రాలేదు. ఇలా ఉన్న సమయంలో మా మదర్కి ఏంటంటే, నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, ఉమ్, సినిమాలో ఉండాలనుకుంటున్నావు ఓకే ఉండు, మధ్యలో బ్రేక్ వచ్చిందంటే వెనకొచ్చి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, నువ్వు చేస్తావా అని. ఉమ్, సరే అమ్మా అన్నాను. కానీ నా మనసులో ఏంటంటే ఉమ్, సినిమాలోనే ఉండిపోవాలి అని. ఉమ్, ఓకే, మధ్యలో గ్యాప్ వచ్చింది, వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని జస్ట్ 1 ఇయర్, ఉమ్, అదే నాకు పెద్ద యుగంలాగా అనిపించింది. ఓకే. మళ్ళీ అదే బాలచంద్ర గారి కన్సర్న్ నుంచే ఫోన్ వచ్చింది, చెయ్యడం మొదలైంది. వచ్చేటప్పుడు ఒక అడ్వైస్ ఇచ్చారు ఆయన కూర్చోబెట్టుకొని, ఉమ్, అన్నీ బాగానే ఉంది, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, గ్లామర్కి పనికిరావు. అవునా? అలా అన్నారా? ఇదే అన్నారు, ఆ, గ్లామర్కి పనికిరాదు, ఆ, ఎన్నాళ్ళు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ నీకు వస్తుందో తెలియదు, ఉమ్. హీరోయిన్ ఎన్నాళ్ళు ఉంటావు, ఉండలేవు కదా, వాళ్ళ తక్కువే హీరోయిన్గా వాళ్ళ కొన్నాళ్ళే, అవును. వయసు పెరిగే కొద్దీ క్యారెక్టర్కి మారాల్సిందే. ఉమ్, నేను 3 చాయిస్ ఇస్తాను నీకు, ఉమ్, ఆడియన్స్ నిన్ను వద్దు అనుకున్నారంటే, బోర్ కొట్టిందంటే రిటైర్ అయిపో. ఉమ్, సెకండ్, నీ దగ్గర పనిచేసే వాళ్ళే ఉమ్, ఈ ముసలావిడతో మనకెందుకు చే అనుకున్నారా, రిటైర్ అయిపో. ఉమ్, ఎప్పుడు నీకే సెల్ఫ్ కాన్ఫిడెంట్ తగ్గిపోయి, చాలు నేను ఇంకా లైఫ్లో అన్నీ పొందాను, నా వరకు చాలు అని అనుకున్నావో రిటైర్ అయిపో అన్నారు. ఉమ్, కానీ ఈ 3 ఇప్పటి వరకు జరగలేదు, జరగదు కూడా, ఉమ్, అది నడుస్తుంది. ఆ అడ్వైస్ ఇందాక నేను అన్నాను, మీరు అన్నట్టు ఒకే మాటలో చెప్పాలంటే కె బాలచందర్ మా గురుగారు అడ్వైస్, ఉమ్. అంతే. ఓకే. మీరు అంటే ఈ 1000 సినిమాలలో ఇప్పటికీ మీకు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి మర్చిపోలేము. మన మన్మధుడులో చూసుకోండి, అసలు మీరు వస్తున్నారు అనగానే నాకు మన్మధుడు ఒక్కసారిగా తిరిగిందనమాట. అలా టేబుల్ పైన వెజిటేబుల్స్ చాప్ చేస్తూ మాట్లాడకు, emotion దాని గురించి scene. మాట్లాడుకో అని లేని వాళ్ళ అంటారు. గురించి మాట్లాడకూడదు అవి. అని అంటారు. అసలు అది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అసలు. అంటే మిమ్మల్ని ఇప్పటికీ ఆ క్యారెక్టర్లో మీరు ఇమిడిపోయారు. అదొకటే కాదు, ఆమె సినిమాలో అసలు ఆమె మీకు ఎంత గుర్తింపు తెచ్చింది కదా అసలు. నిజం. అసలు అంటే ఎన్ని ఆణిముత్యాలు ఉన్నాయి ఇలాంటివి. ఇదొకటే కాదు, గ్యాంగ్ లీడర్లు కానీ ఇంకా చాలా సినిమాలు. సో మీకు టైం దొరికినప్పుడు మీ సినిమాలు మీరు ఏవి చూసుకుంటారు? ఎక్కువ చూసేది ఆమె చూస్తా, ఆ, తర్వాత మన్మధుడు చూస్తా. మన్మధుడిలో ఏంటంటే నాకు ఉప్మా సీన్ చాలా ఇష్టం. ఆ, ఎర్ర రవ ఉప్మా చేయనా, తెల్ల రవ ఉప్మా చేయనా. అది ఇంకోటి ఏంటంటే నా వరకు వస్తే చేసే ఆర్టిస్ట్ కూడా నాకు కాంబినేషన్ ఆర్టిస్ట్ భరణి గారు కానీ, చంద్రమోహన్ గారు, ఉమ్, కోట గారు, చలపతి బాబాయ్, ప్రకాష్ రాజ్ గారు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే నాకు కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళతో వర్క్ చేస్తే నాకు పీస్ఫుల్గా ఉంటుంది, కంఫర్ట్గా నేను వర్క్ చేయగలుగుతాను ఉమ్, అని ఆ క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ చేయడానికి నాకు ప్లస్ అయింది. ఉమ్, ఓకే. అందుకే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండి, ప్రతి క్యారెక్టర్ వాళ్ళతో డిస్కస్ చేసుకుని ఈ సీన్లో ఈ మాడ్యులేషన్ ఉంటుంది, ఉమ్, ఇలా చెప్పబోతున్నాను అని డిస్కస్ చేసుకునే ఛాన్స్ ఉండేది. ఉమ్. మరి ఇప్పుడు ఈ వెంకటరామయ్య గారి తాలూకాలో ఇలాంటి డిస్కషన్స్ అనేవి జరిగాయా? ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ పని వాళ్ళు చేయని, నా పని నేను చేస్తాను అంతే. అది చెప్పడానికి డైరెక్టర్ ఉన్నారు, ఉమ్. అలాగైపోయింది. అప్పుడు అందరూ కలిసి ఒక సినిమా చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ చేసేస్తారు అంతే. అంతే. అలాంటి మార్పులు చూస్తున్నారు మీరు. ఓకే. ఇంకా ఇప్పుడు మనం ప్రియారిటీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్కి మాట్లాడుకున్నాం కదా, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా. సో ఇప్పటికీ
మీకు అంటే తలుచుకుంటే చాలా హ్యాపీ అండ్ మెమరబుల్ క్యారెక్టర్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్రతి క్యారెక్టర్ అంతే, ఆ! ప్రతిదే అంతే. ఒక్క ఈ గ్యాంగ్ లీడర్ ఒకటే, నేనున్నాను ఒకటే, నువ్వు నాకు నచ్చావు ఇవన్నీ చెప్పలేను. ప్రతి క్యారెక్టర్ అంతే. ఇప్పుడు బాలచంద్ర గారిది డూయట్ చేశాను, ప్రభువుకు తల్లిగా చేశాను, పిన్ని కానీ సెకండ్ వైఫ్. అయినా కూడా ఆ క్యారెక్టర్ ఏంటంటే అంత ఇంపార్టెన్స్ ఉంది. హ్మ్. అన్నీ తెలిసి ఒక వంట మనిషిగా ఆ ఇంటికి వచ్చి హ్మ్. ఫాదర్ సెకండ్ వైఫ్ అని పెద్ద కొడుకుకు మాత్రమే తెలుసు, అయినా కూడా ఆవిడ చెప్పల. హ్మ్. అంటే అది ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఆ క్యారెక్టర్, ఈ ఫ్యామిలీ నాది అని తీసుకుంది కదా. అలా చూస్తే మన్మధుడు కూడా అంతే. నేను తన్ని నా కొడుకులాగానే చూశాను. అవును. మీకు పిల్లలు తను ఉన్నారా అందులో? పిన్ని అన్నా కూడా తను నన్ను నా కొడుకు, హ్మ్. నా తల్లి అన్నట్టు తను చూడ్డం, హ్మ్. నేను నా అవును. కొడుకు అనే కదా చూశాను. అలా దూకుడు చూసుకుంటే మహేష్ బాబు గారిని నా అన్న కొడుకు అయినా కూడా అవును. నా కొడుకులాగానే నేను ట్రీట్ చేస్తాను. హ్మ్. అవును. అందుకే ఒక సీన్లో కూడా భరణి గారు ఆ అంటే ఊ అంటే ఇదొకటి అన్న అన్న అంటుంది, వీడిని అసలు ఏం చెయ్యనివ్వదు అని వెరీ బిగినింగ్లోనే మహేష్ బాబు గారికి నాకు జాగ్రత్తగా వెళ్ళరా నాన్న అంటే ఇదొకటి, వాడికి వెళ్ళడం తెలియదు. హ్మ్. అంటే ఒక బాండింగ్ అక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది కదా. అవును. మీకు అంటే ఆ బాండింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. చాలా ఇష్టం. అలాంటి ఆ బాండింగ్స్ అనేవి ఫ్యామిలీ ఒక ఉండాలి. డికేడ్ బ్యాక్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గిపోతూ ఉన్నాయి బాండింగ్స్ ఇప్పుడు కూడా అనేవి. ఉంది, ఆ. కానీ వాళ్ళు బయట ఎక్స్పెక్ట్ చేయట్లేదు హ్మ్. అంతే. హ్మ్. ఇప్పుడు ఇది వెంకటరామయ్య గారి తాలూకా సినిమాలో అంటే షూటింగ్ టైంలో మీకు మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? ఎండ మామూలుగా ఎండ లేదు అక్కడ. ఇదా మెమరబుల్? అది అది భయంకరమైనది. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం పల్లెటూరు. వైజాగ్ నుంచి అది చిన్నమల్లం పెద్దమల్లం అని ఏదో ఊరు పేరు. మేము ఉండేది అనకాపల్లిలో. పీక్ సమ్మర్లో చేసాం. అసలు తట్టుకోలేము, చెయ్యాలి క్యారెక్టర్ కోసం. అది ట్రావెలింగే డైలీ ఒక 1.5 hour ట్రావెలింగ్, మళ్ళీ ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత ట్రావెలింగ్. అక్కడే ఇబ్బంది పడ్డాం, కానీ మిగతా వర్క్లో ఏమాత్రం ఇబ్బంది పడలా. మరి ఈ ఎండలో ట్రావెల్ చేసి కూడా కొంచెం కూడా ట్యాన్ అవ్వలేదు మీరు? ఆ గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అది 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 రెగ్యులర్గా తీసుకునేది. అంటే మన మొహం ముందు కనపడాలి కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే సుధా అంటే ఇలా ఉంటుంది అని ఊహించుకుని ఉంటారు, వాళ్ళ మనసులో అలా పడిపోయింది కదా, అది కాపాడుకోవాలి కదా. నేను మీ సీక్రెట్ చెప్తారా ఏంటి? ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? ఏ టెన్షన్ వచ్చినా మైండ్కి ఎక్కించుకోను, నవ్వుకుంటే వెళ్ళిపోతుంటా. అదేనా మీ సీక్రెట్ మెయింటెనెన్స్ అదంతా? అంతే మరి. ఏది వాళ్ళు ఇది జరగాలని ఉంది, ఇది ఎప్పుడో రాశాడు, మీ ముందు కూర్చొని నేను ఇంటర్వ్యూ చెప్పాలని రాశాడు, నేను తప్పించుకుని తిరిగితే ఏ నాటికైనా దొరికిపోతాను కదా. అదే ఇది. ఈ కాన్ఫిడెన్స్ మీకు ఫస్ట్ నుంచి ఉందా, లేకపోతే ఇది మా మదర్ వల్ల వచ్చింది. ఆవిడే ఇది చేయగలుగుతావు అని పాజిటివ్గా అనుకుంటే. ఒక్కటే నా లైఫ్ వరకు వస్తే ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏంటంటే, మనం పాజిటివ్గా ఆలోచిస్తే అన్ని పాజిటివే మనకు వస్తాయి. నెగటివ్గా మనం చెయ్యలేము అంటే నేను క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు చెయ్యలేము అన్నది. ఎందుకు అన్నది వచ్చేటప్పటికి క్వశ్చన్ మార్క్ పడుతుంది. చేస్తాను, చేయగలుగుతాను అంటే పాజిటివ్గా అనుకుంటా. ఎందుకు చేయలేను అన్నదే అడగను. చేయగలుగుతాను, నేను కూడా కాదు, చేయగలుగుతాను. ఇప్పుడు ఈ జనరేషన్లో తగ్గుతుంది ఇదే కదా పాజిటివిటీ అనేది. అండ్ కొత్తగా ఇప్పుడు మేనిఫెస్టేషన్ అని చేసుకోవడము, అది మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్ కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నారు కాబట్టి అన్నిటికీ వాల్యూ తగ్గిపోతుంది. ఇంకోటి ఏదైనా కష్టపడి చేస్తే దానికి ఫలితం ఉంటుందమ్మా. ఫింగర్ టిప్లు అన్నీ దొరికేటప్పుడు అప్పట్లో, ఇప్పుడు మొబైల్లో ఇలా 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 అన్నప్పటికీ ఒక సెకండ్లో, ఈ నాట్ ఈవెన్ సెకండ్, 0.5 సెకండ్లో వెళ్ళిపోతుంది. అప్పట్లో టైప్ రైటింగ్ క్లాస్కి వెళ్తే హయ్యర్ లోయర్ నేర్చుకుని అది ఒక 6 నెలలు నేర్చుకుని తర్వాత హయ్యర్కి వచ్చేవాళ్ళు. అది ఇప్పుడు లేదు కదా. కష్టం లేకుండా బతికే కొద్దీ దాని గురించి తెలియదు, ఎక్స్పీరియన్స్ పోతుంది. అలాగని సైన్స్ నేను రాంగ్ చెప్పట్లేదు, యంగ్స్టర్స్కి ఆ ఛాన్స్ లేదు, కానీ లైఫ్కి వాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడు మా ఫాదర్ కాలంలో
2000 జాబ్ ఉంది. ఉన్నది 200 మందే. 200 మెంబర్స్ ఉన్నారు. 2000 జాబ్స్ ఉన్నాయి. వీళ్ళు 10 జాబ్ కూడా చేసుకోవచ్చు. 20 జాబులు కూడా చేయొచ్చు. చేతి నిండుగా వచ్చింది. అప్పుడు పిలిచిచ్చేవాళ్ళంటే పిలిచి గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు. మా ఫాదర్ టైంలో నేను అనేది ఒక 8 ఇయర్స్ ముందంటే ఎప్పుడంటే వాళ్ళు మిలిటరీకి పిలిచేవాళ్ళు. ఆ తర్వాత నా కాలంకి వచ్చేటప్పుడు 10,000 సంపాదించడానికి 10 నెలలు కష్టపడాల్సింది వస్తుంది. ఇప్పుడు అలా కాదు. మా నాన్నగారికి 10,000 అంటే 10 లక్షలకి ఈక్వల్. నా టైంకి వచ్చేటప్పుడు 10,000 అనేది 10 రూపాయలకి. ఇప్పుడు 10,000 10 లక్షలు సంపాదించినా కూడా 10 పైసాకు కూడా ఈక్వల్ కాదు. దానివల్ల ఇదంతా వచ్చింది. ఓకే. ఈ సినిమాలో ఇలాంటి మెసేజెస్ ఏమైనా ఉన్నాయా? ఏంటి ఈ స్టోరీ యాక్చువల్గా రివీల్ చేయలేను, కానీ అవుట్లైన్ మాత్రం చెప్తా. ఒక ఫాదర్ మదర్ పిల్లల కోసం ఎంత తపన పడుతున్నారు, మదర్ ఎంత స్ట్రిక్ట్ ఉన్నారో అంతకంత మదర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, పిల్లలు ఏం కోల్పోతారు అన్నది.